శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మన హిందూ సాంప్రదాయంలో పూజలకు చాలా ప్రాముఖ్యత ఉంది. స్త్రీలు తమ ఇళ్లల్లో నిత్య పూజలు చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరూ కూడా భగవంతుడి యొక్క కృప కోసము నియమ నిష్టలతో పూజలు చేస్తూ ఉంటారు. అయితే పూజ చేసే సమయంలో కొన్ని నియమాలను పాటిస్తే మీరు చేసే పూజలకు రెట్టింపు ఫలితాలను పొందవచ్చు. వాటి గురించి వివరంగా ఇప్పుడు మనము ఈ వీడియోలో తెలుసుకుందాము. దీపము సకల దేవతా స్వరూపము. హిందూ సాంప్రదాయంలో దీపారాధన జరిగే ప్రదేశంలో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది అని, దీపం లేని ఇళ్ళు కళావిహీనమై అలక్ష్మీ స్థానం ఏర్పరచుకుంటుందని పెద్దల మాట. దీపం వెలిగించిన తర్వాత దీపానికి బొట్టు పెట్టి అక్షింతలు పువ్వులు వేసి నమస్కరించుకోవాలి. తూర్పు ముఖంగా దీపాన్ని వెలిగించినట్లయితే గ్రహ దోషాలు కష్టాలు తొలగిపోయి సంతోషంగా ఉంటారు. పడమర ముఖంగా దీపాన్ని వెలిగించినట్లయితే రుణ బాధలు శనిగ్రహ దోషాలు తొలగిపోతాయి. ఎందుకంటే పడమర దిక్కుకి అధిపతి శనిగ్రహము. అందువలన పడమర దిక్కుకి దీపాన్ని వెలిగించడం వలన శని దోషాలు తొలగిపోతాయి. అదే ఉత్తర ముఖంగా దీపాన్ని వెలిగించినట్లయితే సిరి సంపదలు విద్యా వివాహం లాంటివి సిద్ధిస్తాయి. ఎందుకంటే ఉత్తర దిక్కుకి అధిపతి కుబేరుడు భగవానుడు కాబట్టి సిరి సంపదలు అనేవి వస్తాయి. మీకు ఏదైనా ఒక కోరిక తీరాలి అంటే దీపాన్ని వెలిగించి ఎండు ద్రాక్ష పళ్ళను నైవేద్యంగా పెట్టి నమస్కరించుకున్నట్లయితే మీ కోరిన కోరికలు అనేవి తప్పకుండా నెరవేరుతాయి. దీపారాధన చేసేటప్పుడు నూనె పోసిన తర్వాతే ఒత్తులను వేసుకోవాలి. ప్రతి శుక్రవారము కూడా తులసి కోట దగ్గర నెయ్యి దీపాన్ని వెలిగించినట్లయితే ఐశ్వర్యవంతులు అవుతారు. ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. సంధ్యా సమయంలో పూజ చేస్తే గొప్ప ఫలితాలను పొందవచ్చు. సాయంత్రం పూజ చేసినట్లయితే ఆ పూజ 1000 రెట్లు ఎక్కువగా పుణ్య ఫలాలను పూజా ఫలాలను అందిస్తుంది అని మనకి పండితులు చెప్తూ ఉన్నారు. దీపారాధన ఎప్పుడూ కూడా ఒక వత్తితో చేయకూడదు. అది అశుభ సూచకంగా చెప్పబడింది. పత్తితో చేసిన వత్తులతో దీపాన్ని వెలిగించినట్లయితే ఆయుష్ పెరుగుతుంది. దీపంలో 2 వత్తులతో దీపాన్ని వెలిగించినట్లయితే ఆ కుటుంబము సుఖ సంతోషాలతో ఉంటుంది. 3 వత్తులతో దీపాన్ని వెలిగించినట్లయితే పుత్ర సుఖము కలుగుతుంది. దీపము 5 ఒత్తులతో వెలిగించినట్లయితే ధన ప్రాప్తి ఆరోగ్యము అభివృద్ధి కలుగుతాయి. ఒక దీపం నుండి మరొక దీపాన్ని ఎప్పుడూ కూడా వెలిగించకూడదు. ఇలా చేసినట్లయితే పేదరికాన్ని ఆహ్వానించినట్లే అవుతుంది. సాయంత్రం కాగానే ఇంటి ముఖద్వారం వద్ద దీపాన్ని వెలిగించినట్లయితే లక్ష్మీదేవి ఆ ఇంట్లోనికి అడుగు పెట్టినట్లే. ఆమె దయ మీ మీద ఉండి ఆరోగ్యము సంతోషము మీ సొంతమవుతాయి. అలాగే దీపపు కింద తమలపాకులు పెడితే మంచిది అని, ఇంట్లో ఉన్న సమస్యలకు పరిష్కార మార్గాలు ఏర్పడతాయి అని పండితులు చెప్తూ ఉన్నారు. ఒక కుండిలో దీపాన్ని పెట్టేవాళ్ళు 3 ఒత్తులు వెయ్యాలి. 2 అంతకన్నా ఎక్కువగా పెట్టుకునేవారు 2 ఒత్తులు వేస్తే సరిపోతుంది. దీపం పెట్టిన కుండి కింద పళ్ళెంలో నీరు పోసి పసుపు కొద్దిగా వేసి దీపం పెట్టినట్లయితే ధన ధాన్యాలకు ఆ ఇంట్లో లోటు లేకుండా ఉంటుంది. చేపట్టిన పనులలో తరచూ ఆటంకాలు ఎదురవుతూ ఉన్నట్లయితే ఆదివారం రోజున సూర్య భగవానుడికి ఎర్ర మందార పువ్వులను సమర్పించి పూజించడం వలన ఆటంకాలు అన్నీ కూడా తొలగిపోతాయి. పనులలో విజయాలను సాధిస్తారు. మనం పూజ చేసుకునే సమయంలో పూజకు ఉపయోగించే పువ్వులు పొరపాటున కింద పడితే వాటిని పూజకు అస్సలు ఉపయోగించకూడదు. సువాసన కలిగిన పువ్వులను చాలా మంది వాసన చూస్తూ ఉంటారు. అయితే వాసన చేసిన పువ్వులను మాత్రము పూజకు వాడరాదు. ఎండిన పువ్వులను పూజ గదిలో ఉంచడము ఏ మాత్రము కూడా మంచిది కాదు. ఎందుకు అంటే ఎండిన పువ్వులు ఉన్న చోట నెగిటివ్ ఎనర్జీస్ అనేవి ఆకర్షించబడతాయి. పూజా గదిలో విరిగిపోయిన విగ్రహాలు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఉండకుండా చూసుకోవాలి. అలాంటి విగ్రహాలు ఉన్నట్లయితే ఎన్నో పూజలు చేసినప్పటికీ కూడా మీకు సత్ఫలితాలు అనేవి రావు. పూజలు చేసే సమయంలో అశుభమైన విషయాలను మాట్లాడకూడదు. మంగళవారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ
అమావాస్య రోజున కూడా దేవుడి పటాలను అస్సలు శుభ్రం చేసుకోకూడదు. స్త్రీలు జుట్టు వెరబోసుకుని పూజలు చెయ్యకూడదు. అలా చేస్తే తమ భర్తకు మంచిది కాదట. పూజా మందిరంలో వినాయకుని చిత్రపటాన్ని తప్పనిసరిగా ఉంచుకోవాలి. మరీ ముఖ్యంగా పూజా గదిలో ఉండే దేవుడి ఫోటోలు ఎదురెదురుగా ఉండకూడదు. ఆర్థిక సమస్యల నుండి బయటపడాలి అంటే పూజా గదిలో దక్షిణ దిశగా శంఖాన్ని ఉంచి పూజ చేయడం వలన లక్ష్మీదేవి మన ఇంట్లో కొలువై ఉంటుంది. దేవుడి గదిలో బూజులు ఉండరాదు. ఎప్పుడూ కూడా దేవుడి గది శుభ్రంగా ఉండే విధంగా చూసుకోవాలి. శుభ్రం చేయని దీపారాధన కుందులలో మనం ఎప్పుడూ కూడా దీపారాధన చేసుకోకూడదు. దేవుడికి పెట్టిన నైవేద్యాన్ని తప్పనిసరిగా ప్రసాదంగా స్వీకరించాలి. వాటిని అలానే వదిలేసి అసలు మర్చిపోకూడదు. అది దైవ ప్రసాదాన్ని తృణీకరించినట్లు అవుతుంది. పూజలో వచ్చిరాని మంత్రాలను చదవకూడదు. తప్పుగా మంత్రాలను చదివితే సానుకూలమైన ఫలితాలను రావు. మరణించిన వారి చిత్రపటాలను మీ పూజా గదిలో ఎప్పుడూ కూడా పెట్టకండి. తులసి ఆకులను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా గణేశునికి సమర్పించకూడదు. ఇక నిత్య పూజలు చేసేవారు ఖచ్చితంగా తలస్నానాన్ని చెయ్యాలి అనే నియమమైతే ఏమీ లేదు. స్త్రీలు పాపిట మీద గంగమ్మ తల్లి నివాసమై ఉంటుంది కాబట్టి స్త్రీలు పాపిట మీద కుంకుమ బొట్టును పెట్టుకుని పూజ చేసుకోవడము చాలా చాలా మంచిది. ఆగ్రహంతో ఉన్న దేవుళ్ళ విగ్రహాలు పూజ గదిలో ఉంచకూడదు. శివుడిని దర్శనం చేసేటప్పుడు విగ్రహానికి ఎదురుగా మనం ఎప్పుడూ కూడా నిలబడకూడదు. వంటకు వాడే పశువుని దేవుడికి ఎప్పుడూ కూడా వాడకూడదు. అగ్గి పుల్లలతో నేరుగా ఒత్తులను వెలిగించకూడదు. ఇక పూజలు చేస్తున్న సమయంలో ఇంటికి వచ్చిన అతిథులను దైవ సమానులు అని చెప్తాయి. పూజా గదిలో దేవతా విగ్రహాలు చాలా చిన్నగా ఉండే విధంగా చూసుకోవాలి. పెద్దగా ఎప్పుడూ ఉండకూడదు. స్త్రీలు తులసి దళాలను పెంచరాదు. పురుషులు మాత్రమే పెంచవలను. స్త్రీలు కుందులలో దీపారాధన అస్సలు చేయకూడదు. దీపపు ప్రమిద నేలపై ఉంచకూడదు. అది దీపాన్ని అగౌరవపరిచినట్టు అవుతుంది. కాబట్టి దీపపు కుండ కింద తమలపాకు పెట్టి దీపాన్ని వెలిగించుకోవాలి. శివలింగంపై పాల ప్యాకెట్లతో అభిషేకాన్ని ఎప్పుడూ కూడా చేయకూడదు. అభిషేకం చెయ్యాలి అనుకుంటే ప్యాకెట్లో పాలను గ్లాసులోనికి తీసుకుని అభిషేకాన్ని చెయ్యాలి. అక్షింతలుగా ఉపయోగించే బియ్యంలో నూకలు ఎప్పుడూ కూడా ఉండకుండా చూసుకోవాలి. ఇంట్లో నిమ్మకాయ దీపాన్ని పెట్టకూడదు. దేవాలయంలో మాత్రమే నిమ్మకాయ దీపాన్ని పెట్టుకోవాలి. నేతితో దీపారాధన చేసినట్లయితే సర్వ సుఖాలు సౌభాగ్యాలు కూడా కలుగుతాయి. నేతితో దీపారాధన చేసేటప్పుడు అందులో చిన్న పచ్చ కర్పూరాన్ని పొడిలాగా చేసి వేసుకున్నట్లయితే ఆ లక్ష్మీదేవి అనుగ్రహము అనేది ఆ ఇంటిపై ఎప్పుడూ కూడా ఉంటుంది. నువ్వుల నూనెతో దీపారాధన చేసిన సమస్త దోషాలు కూడా తొలగిపోతాయి. కొబ్బరి నూనెతో అర్ధనారీశ్వరునికి దీపారాధన చేసినట్లయితే అన్యోన్య దాంపత్య జీవితం సిద్ధిస్తుంది. విఘ్నేశ్వరుడి పూజలో కొబ్బరి నూనె ఉపయోగించడం మంచిది. తామర నారతో చేసిన వత్తిలో దీపాన్ని వెలిగించినట్లయితే పూర్వజన్మలో చేసిన పాపాలు కూడా తొలగిపోతాయి. ధనవంతులు అవుతారు. దేవుడికి కొబ్బరికాయను నైవేద్యంగా సమర్పిస్తే మీరు మొదలు పెట్టిన పనులు అన్నీ కూడా ఆటంకాలు లేకుండా పూర్తి అవుతాయి. గణపతికి పంచామృత అభిషేకాన్ని చేసి జామ పండ్లను నైవేద్యంగా పెట్టినట్లయితే మీ వ్యాపారం లాభసాటిగా సాగుతుంది. భగవంతుడికి అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించినట్లయితే సకల కార్యసిద్ధి కూడా జరుగుతుంది. పూజా సమయంలో పెట్టే నైవేద్యాలను ఒక దేవుడిని పూజించడానికి పెట్టిన నైవేద్యాన్ని మరొక పూజలో నైవేద్యంగా ఉపయోగించకూడదు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని తప్పక కామెంట్ చేయండి.